మొదటిగా దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యగారు అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాము. నా ప్రియును గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుదు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ మీ కృపలో మమ్మలను కాచారు, దాచారు, కాపాడి ఉన్నారు, సంరక్షించారు, అన్న వస్త్రములతో పోషించారు, ఆపదల నుండి తప్పించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మరొక పరిశుద్ధ ఈ శుక్రవారపు దినమందు మీ సన్నిధానమును చేరి ఈ రీతిగా ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి మీరు మా అందరికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. మా మధ్యలో ఉన్న మహాగణుడానికి వందనాలు. ఆత్మస్వరూపుగా మీరు సంచరిస్తున్నారు, మా మధ్యన మీరున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. చదవబడిన లేఖన భాగములోంచి ఈ పూట నాతోనూ మాతోనూ చేరువచ్చిన వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. ఇదిగో దేవ, మంటి పొరుగును, అల్పుడును, అపాత్రుడును, అయోగ్యుడును తండ్రి మీ పక్షము నిలబడి ఉండగా ఈ పరిశుద్ధ లేఖన భాగంలోంచి నాతోను మాతోను మీరు మాట్లాడి మహిమనందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. తోడు ఉన్నవయ్యా, భయమేల నా యేసయ్యా. తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నవయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు. పాడుదాం అనిల్. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు
నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవో, వెదకిన వారికి దొరికేవాడవో. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. పాడదాం అందరం. దేవా దేవా అందరూ. దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు, నాకు భయమేలా, నీవు నాలోనే, నాకు దిగులేలా. బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే మార్గం అన్నా దేవా, నేనే సత్యం అన్నా దేవా, నేనే మార్గం అన్నా దేవా, నేనే సత్యం అన్నా దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. పాడదాం అందరం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా. ఇంకొకసారి. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు నిజముగా తోడై ఉన్నారు, ఆయన ధైర్యపరుస్తున్నారు, ఆయన ఆదరిస్తున్నాడు, మేలు చేయుచున్నాడు, తన కృపలతో మనల్ని
బలపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 5వ అధ్యాయములో ఒక ద్రాక్ష తోటను గూర్చినటువంటి సందర్భము దేవుడు మన దృష్టికి తీసుకుని వచ్చుచున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయములో వ్రాయబడినట్లు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగెలు మీరు అని ఆ వచన భాగాన్ని మనము యోహాను సువార్త 15వ అధ్యాయములో మనం చూడగలుగుతాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను ఆయన తీసివేయను. దేవునికి స్తోత్రం. దేవుడంట ఒక వ్యవసాయకుడంట, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉన్నదంట. ఆ ద్రాక్ష తోటలో కొన్ని ద్రాక్ష తీగెలను ఆయన తన కొరకు ఫలములు ఇవ్వడం కోసం ఆ ద్రాక్ష తీగెలను ఆయన నాటుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో తోటలో, ఈ సంఘమనే తోటలో, ఈ స్థలములో దేవుడు మనందరినీ కూడా ఒక ద్రాక్ష తీగెలుగా ఆయన నాటి ఆయన సంరక్షిస్తున్నారు. హల్లెలూయా. అయితే చదువుకున్నటువంటి యెషయా గ్రంథము 5వ అధ్యాయములో, సత్తువ గల భూమి కొండ మీద నా ప్రియునికొకటి ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగెలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తున్నది కానీ అది కారు ద్రాక్షలు కాచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తోటమాలి, ఆ వ్యవసాయకుడు ఆ ద్రాక్ష తీగలను ఎంతో ప్రేమించి రాళ్లను ఏరివేసి ముళ్ళ కంపలు తొలగించి బహుగా ఫలించాలని ఆశతో ఆ ద్రాక్ష తోట వ్యవసాయకుడు ఎదురు చూస్తుండగా, ఫలాలు రేపో మాపో ఫలిస్తుందని ఎదురు చూస్తుంటే ఆ ద్రాక్ష చెట్లు, ఆ ద్రాక్ష తీగలు ఏమాత్రము ఫలింపు లేకుండా అక్కడ ఒక్కొక్క కాయ కాసినాయి అంట. దేవుడు ఆ తోటలోనికి వెళ్ళి ఆ ద్రాక్ష తీగలో ఆ కాయలు కోసుకుని రుచి చూద్దామని చూస్తే అది కారు ద్రాక్షలు కాచినట్లుగా కనబడుతుంది. ఇప్పుడు ఈ వాక్యములో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, దేవుడు ఒక వ్యవసాయకుడిగా ఉన్నారు, సంఘం ఒక ద్రాక్ష తోటగా ఉన్నది. ఆ ద్రాక్ష తోటలో మనము ద్రాక్ష తీగలుగా ఉన్నాము. హల్లెలూయా. సంఘములోనికి వచ్చినటువంటి వారికి దేవుడు ఏది ఎప్పుడు కొదువ చేయలేదు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూ, వెతుకుడి మీకు నేను దొరుకుతానన్న వాగ్దానాన్ని నెరవేరుస్తూ, తట్టుడి మీకు తీయబడును అన్నటువంటి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ, మన ప్రార్థనలు ఎన్నిటికో దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నారు, చేయుచున్నారు, ఇంకా ఎన్నో ఆయన చేయబోతూ కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని కలిగిన బాధ ఏమిటంటే, నేను ఫలించాలని ఆశపడుతున్నాను, నా వలన ఎంతో దీవించబడుతున్నారు, కానీ వారు నా సన్నిధిలో ఫలములు లేని వారుగా కనబడుతున్నారని దేవుడు మన విషయమై బాధపడుతున్నట్లుగా ఈ వాక్య సారాంశం మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఇందులో శ్రేష్టమైన మాట ఏంటంటే 3వ వచనములో, కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? హల్లెలూయా. అంటే నన్ను సంతోష పెట్టలేని వారిగా మీరు ఉంటున్నారని దేవుడి వాక్యము ద్వారా తన బాధను వ్యక్తపరుస్తున్నారు. ఎప్పుడు కూడా మన నిజ జీవితములో దేవుణ్ణి ఎన్నో అడిగి ఉన్నాము, దేవుని వలన ఎన్నో మనము పొందుకుంటూ ఉన్నాము. దేవుడు ఇంకా క్లియర్గా ఆయన చేసినటువంటి కార్యాలను
ఒకసారి ఇదే యెషయా గ్రంథములో 61వ అధ్యాయములో 3వ వచనం నుంచి చదువుదాం. సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపియున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మన పట్ల ఏమేమి కార్యాలు చేశారంట, ఏ మేలులు చేశారంట, ఎంత కృప మన మీద చూపించారంటే దుఃఖించు వారికి ఏమివ్వడానికి? ఉల్లాస వస్త్రములు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు బాధను బట్టి ఏడవలేదా? కష్టాలను బట్టి ఏడవలేదా? సమస్యలను బట్టి ఏడవలేదా? బలహీనులుగా ఉండి ఏడవలేదా? ఏడ్చాము. ఇప్పుడు ఆ కన్నీరును దేవుడు ఏం చేశారు? ఉల్లాస వస్త్రంగా మార్చివేస్తారు. దేవునికి స్తోత్రం. అంటే నీ కన్నీరు చూడగానే దేవుడు కరిగిపోయారు. నీ మీద దేవునికి నీ కన్నీరు విడిచుడు చూచిన వెంటనే దేవునికి అమితమైన ప్రేమ, జాలి, దయ నీ మీద ఆయనకి చెప్పండి కలిగినది. దేవుడు కఠినాత్ముడుగానే నువ్వు ఏడిస్తే మాత్రం, నువ్వు ప్రార్థిస్తే మాత్రం నేనేమన్నా కరిగిపోతానా అని దేవుడు ఏనాడు అనుకోలేదు. కానీ నీ ప్రార్థన విన్న వెంటనే ఆయన చలించిపోయాడు. నీ కన్నీరు చూచిన వెంటనే ఆయన కరిగిపోయాడు. నువ్వే సహాయాన్ని అడిగితే ఆయన ఆ సహాయం చేయటానికి ఆయన పరుగున ముందుకు వచ్చారు. హల్లెలూయా. అంటే ఒకప్పుడు నిజంగానే ఏడ్చాము, బాధపడ్డాము. కానీ ఇప్పుడు దేవునిలో ఆనందించే కృప దేవుడు మనకి ఇచ్చారు. అంటే దేవుడు ఏం చెప్తున్నారంటే, ద్రాక్ష తోటలోని ద్రాక్ష తీగులుగా ఉన్నటువంటి సంఘములో ఉన్న బిడ్డలకి నేను ఏదీ తక్కువ చేయలేదు. వారు ఏది అడిగినా నేను చేస్తాను. వారు ఏడిస్తే వాళ్ళని వాదార్చి వాళ్ళకి ఉల్లాస వస్త్రాలు నేను ఇచ్చానంటున్నారు. స్తోత్రం. ఇంకా ఏం చేశారంట? బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చాను, నేను వారికి ఇచ్చాను అంటున్నారు. ఇంకా యెహోవా తన్ను మహిమపరుచు కొనునట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడు. నమ్మిన వారు చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరదాం. మనం ఎవరమంట? దేవుని తోటలో మనం ఎవరము? మస్తకి వృక్షములము. రెండవది యెహోవా నాటిన, చెప్పండి, యెహోవా నాటిన మనం చెట్లు. ఎవరు నాటిన చెట్లు? మనం దేవుడు నాటుకున్న చెట్లము. దేవుడు ఎక్కడ నాటాడు? లోకములో పిచ్చి మొక్కలాగా బ్రతుకుతున్న మనల్ని తీసుకొచ్చి ఆయన సంఘములో నాటుకున్నాడు. నమ్మిన వారి బిగ్గరగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరదాం. నిజమే, ఒకప్పుడు మన పిచ్చి మొక్కలము, ఫలింపు లేనిటువంటి వారము, ఎదుగుదల లేనటువంటి వారము, అభివృద్ధి లేనటువంటి వారము, ఆశీర్వాదాలంటే తెలియని వారము, దీవెనంటే తెలియని వారము, నవ్వు అంటే తెలియని వారము, సంతోషం అంటే తెలియని వారము, జీవితంలో ఏదో తెలియని వెళితి, బాధ, బెంగ, భయము, పిరికితనము, కలవరము, ఆందోళన, కన్నీళ్లతోనే బ్రతికాము. దేవుడు వాటన్నిటినీ తన కృపలో మార్చివేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకప్పుడు బాధల్లో ఉండి ఏడిస్తే దేవుడు కార్యాలు, మేలులు చేసి ఇండియాలో నలిగిపోతున్నాము, కృంగిపోతున్నాము, అన్నిటికీ బాధపడుతున్నామని కదా మనల్ని సంతోషంగా ఉంచడానికి ఈ దేశానికి దేవుడు మనల్ని తీసుకొచ్చారు. హల్లెలూయా. ఇండియాలో ఉన్నన్ని బాధలు కువైట్ వచ్చాక ఉన్నాయా? తగ్గాయా? ఉన్నాయనుకుంటే ఉన్నట్టుగా ఉంటాయి, తగ్గాయి అనుకుంటే తగ్గుతూ వస్తాయి. తగ్గాయా? తగ్గలేదా? హల్లెలూయా. ఎలా తగ్గాయి? దేవుడు నిన్ను దర్శించడాన్ని బట్టి, దేవుడు నిన్ను దీవించడాన్ని బట్టి, దేవుడు నిన్ను ఏడ్చుచున్న స్థలములోంచి నవ్వగలిగినటువంటి దినములోనికి దేవుడు మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. మేలు వెంబడి మేలు చేస్తున్నాడు, కృప వెంబడి కృప చూపుతున్నాడు.
ఒకప్పుడు ఉన్న దీన స్థితి కంటే ఈ రోజున మనల్ని మనం పరిశీలించి చూసుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో, చెప్పండి, మీరు చెప్పాలి, దీవించారు. కొంచెమా, కొంచెం ఎక్కువగానేనా అమ్మా? చాలామంది ఇక్కడ మాట్లాడట్లేదు, అంటే దేవుడు నన్ను దీవించలేదు అన్నట్లుగా కూర్చున్నారేమో. దేవుడిని మేము దీవించారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేవుడు అస్సలు నన్ను ఏమీ దీవించలేదు, అప్పుడు ఎలాగ అన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను అన్న వాళ్ళు ఎవరు నుండి చేయొద్దండి. లేదు అయ్యా, దేవుడు నన్ను ఈ దేశం తీసుకొచ్చాక నా స్థితిని, నా బ్రతుకును మార్చి ఆయన నన్ను దీవించాడన్నవారు చేతులు చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరదాం. హల్లెలూయా. నిజంగా దేవుని వలన నువ్వు దీవించబడ్డావు. కొంచెంగా కాదు, నువ్వు అనుకున్న దానికంటే, చెప్పండి, నువ్వు ఎక్కువగానే, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగానే, నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువగా, నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగా, నువ్వు ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా దేవుడు నేను దీవించారు. ఒకళ్ళు ఆమెనంటలేదు, హల్లెలూయా అంటలేదు. నేను చెప్పి అబద్ధాలా నిజమా? హల్లెలూయా. ఒకప్పుడు చాలా ఏడ్పు ఉండేది, ఇప్పుడు చాలా నవ్వుతూ బ్రతుకుతున్నాం మనం. ఒకప్పుడు ఎన్నో బలహీనతతో బాధపడిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఒక్కొక్కరు మంచి ఆరోగ్యాలతో ఉండగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. నిజమే, ఒకప్పుడు మన ఒంటి మీద చిరిగిపోయిన వస్త్రాలు తప్ప ఖరీదైన వస్త్రాలు లేనటువంటి జీవితాలు. ఒక్కసారి మనం ఉండే నివాసాన్ని బట్టి, మనం తినే భోజనాన్ని బట్టి, మనం ధరించే వస్త్రాలను బట్టి, మనకి ఎదిగినటువంటి ఆర్థిక స్థితిని బట్టి దేవుడు ఎంత దీవిస్తే నేను ఈ స్థితికి వచ్చాను అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకా దేవుడు ఏమంటున్నారంటే, అది 61వ అధ్యాయం యెషయా గ్రంథములో 6వ వచనం చదువుదాం. 6వ వచనము, మీరు యెహోవాకు యాజకులగుదురు, వారు మా దేవుని పరిచారకులని మిమ్మల్ని గూర్చి చెప్పుదురు, జనముల ఐశ్వర్యము మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. దేవునికి స్తోత్రం. లోకములో పిచ్చి మొక్కలలాగా ఎండిపోయినటువంటి నిర్జీవ స్థితిలో ఉన్న మనలని దేవుడు అంటు కట్టుకున్న తర్వాత మన ఫలింపులోనికి వస్తున్నాము. దేవుడు అంటున్నారు ఇక్కడ, మీరు దేవుని యాజకులని ఏమవుతారు? యాజకులు అనబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని ప్రజలుగా పిలవబడుతున్నాం. దేవుని ప్రజలుగా ఒక ఉన్నతమైన ఎన్నికలోనికి, ప్రణాళికలోనికి మనం వచ్చి ఉన్నాము. హల్లెలూయా. ఇంకా మీకు అర్థం కావాలంటే 7వ వచనం చదవండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నారు, మీ అవమానములకు రెట్టింపుగా నేను ఏమిస్తాను? ఘనతనిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అవమానాలంటే ఎలా ఉంటాయి చూచారా అమ్మా? ఖచ్చితంగా చూచున్నాం. హల్లెలూయా. ఊర్లో ఈ కువైట్ దేశానికి వచ్చిన తొలి దినాల్లో మన గురించి మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, ఆ దేశానికి వాళ్ళు లేబర్ పని చేసుకోనకి వెళ్ళారు. ఇంకా మన భాషలో చెప్పాలంటే అక్కడ వాళ్ళ బాత్రూమ్లు కడుక్కుంటూ బతుకుతున్నారా అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, లేబర్ పని చేసుకోనకి వెళ్ళారని, బాత్రూములు కడుక్కుంటున్నారని మన గురించి ఇంటి దగ్గర మనమంటే ఇష్టము లేనోళ్ళు ఏవేవో చెప్పుకుంటూ ఉంటే, ఆ అవమానకరమైన మాటలు విన్న దేవుడు ఈ రోజున కోటీశ్వర్లు కట్టలేని ఇల్లు నీ చేత దేవుడు కట్టించారు. నిన్ను నీ తల ఎత్తుకునేటట్టు దేవుడు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఇంటికి వెళ్తే నువ్వు వేసుకున్న బంగారాన్ని చూసి అవమానించిన వాళ్ళే తల దించుకునేటట్టు దేవుడు చేస్తున్నారు. ఇదంతా ఏంటో తెలుసా? నీ పిల్లలను ఉన్నతంగా దేవుడు చదివిస్తున్నారు మంచి మంచి కాలేజీల్లో. ఇదంతా దేని ఫలితమో తెలుసా? ఒకప్పుడు దరిద్ర స్థితిలో, దీన స్థితిలో, పేదరికములో, కరువులు రోజుల్లో నువ్వు బ్రతికినటువంటి, నువ్వు పొందినటువంటి అవమానాలకు ప్రతిగా దేవుడు ఏం చేస్తున్నాడు? రెట్టింపు ఘనతనిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అసలు అవమానాన్ని ఘనతగా మార్చటం అంటే
మనకెంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో. హల్లెలూయా. ఇంకా దేవుడు ఏమంటున్నాడు? నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. దేవునికి స్తోత్రం. అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనిస్తానంటున్నారు. నిందకు ప్రతిగా భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకి ఏది తక్కువ చెప్పట్లేదు, తక్కువ చేయలేదు. దేవుడు మనకి ఏది లోటు చేయలేదు. ప్రార్థిస్తుంటే ఆయన కార్యాలు చేస్తున్నాడు. అడుగుతుంటే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తున్నాడు. మనం అడిగిన దానికంటే ఎక్కువగానే అనుగ్రహిస్తున్నాడు, దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, మేలు చేయుచున్నాడు. హల్లెలూయా. ఇంకా క్రిందకి చదవగలిగితే మరికొన్ని శ్రేష్టమైన మాటలు ఉన్నాయి చూడండి. వారి తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. హల్లెలూయా. ఆనందం విలువ అది అనుభవించే వారికి తెలుస్తుంది, కానీ అది లేని వారికి తెలియదు. ఈ రోజున దేవునిలో మనం ఎంతగానో ఆనందించే కృప దేవుడు మనకు ఇస్తున్నారు. లోకములు ఉన్న వాళ్ళు ఈ రోజున వారికి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేక, కన్నీరు తుడిచేవాళ్ళు లేక, ఓదార్చేవాళ్ళు లేక, ధైర్యం చెప్పేవాళ్ళు లేక, దీవెనలు లేక, ఆశీర్వాదాలు లేక, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలించి చూసుకుంటే లోకములో లేని వారికి, లోకములో ఉన్న వారికి లేని ప్రశాంతత దేవుడు నెమ్మదిని మనకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున గొప్ప సమాధానంతో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మనకి ఏది ఎన్నడూ తక్కువ చేయలేదనే మాట వాస్తవం. హల్లెలూయా. ఇంకా క్రిందకి చదివితే అమ్మా, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. నీకు న్యాయం చెయ్యాలంటావు నాకు ఇష్టం. నేను నీకు న్యాయమే చేస్తున్నాను, నీకు మేలే చేస్తున్నాను, నీ మీద కృప చూపుతున్నాను. నిన్ను కానీ, నీ బిడ్డలను కానీ, నీ ప్రార్థనని కానీ నేను ఎన్నడూ నిర్లక్ష్యము చేయలేదంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి దేవుడు నీకు ఇంత చేస్తుంటే నువ్వు దేవునికి ఏం చేయగలుగుతున్నావు? దేవుడు ఎప్పుడైనా సరే నువ్వు ఇది నాకు ఇవ్వని అడగగలిగిన నువ్వు, ఇది నాకు చెయ్యి అని అడగగలిగిన నువ్వు, అయ్యా నన్ను నీ కోసం ఏం చేయమంటావని ఎప్పుడైనా అడిగావా? మనకు అడగటమే తెలుసు తప్ప, దేవుని దగ్గర నుంచి తీసుకోవటమే తెలుసు తప్ప, ఏనాడైనా ప్రభువా నాకు ఇంత చేసావు, నీ కోసం నన్ను ఏమన్నా చేయమంటావా, చెయ్యినా, నీకేమన్నా ఉపయోగపడాలని ఆశతో బ్రతుకుతున్నాను, నీ పనిలో వాడబడాలనుకుంటున్నాను, నీ సేవ చేయాలనుకుంటున్నాను, పాట పాడాలనుకుంటున్నాను, ఆరాధన చేయాలనుకుంటున్నాను, ఎక్కడైనా మందిరం కడితే నీ కొరకు ఉపయోగపడాలనుకుంటున్నాను, దేవుని సేవను ముందుకు నడిపించడానికి నీకు దశంభాగమో కృతజ్ఞత కానుకో ఏదో ఒకటి నేను నీకు ఇవ్వాలనుకుంటున్నానన్న ఆలోచన చాలామందికి ఉండదు, రాదు. ఎప్పుడు చాలామందికి దేవుడి దగ్గర నుంచి తీసుకోవటమే తెలుసు, కానీ దేవునికి ఇవ్వటము చెప్పండి తెలియట్లేదు. మనం ఒకటి అడగటమే నేర్చుకున్నాం తప్ప, తీసుకోవటమే నేర్చుకున్నాం తప్ప, దానికే అలవాటు పడిపోయాం, కానీ దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోలేకపోతున్నాం. హల్లెలూయా. దేవుడు మనకు చేసినటువంటి గొప్ప మేలు ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, లోకములో ఉన్న పిచ్చి మొక్క లాంటి మనలను, విలువలేనటువంటి మనలను దేవుడు తన సంఘములోనికి నడిపించుకొని ఆయనలో అంటకట్టబడిన ద్రాక్ష తీగలుగా దేవుడు మనల్ని మార్చుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పిచ్చి మొక్కకి విలువ ఎక్కువ ఉంటుందా, ద్రాక్ష తీగకి విలువ ఎక్కువ ఉంటుందా? ఒక మాట చెప్తాను, నువ్వు దేవునిలో లేనప్పుడు నీ విలువ సున్నాగా ఉంది. దేవునిలోకి నువ్వు వచ్చిన తర్వాత నీ విలువను దేవుడు ఎంతో పెంచారు, ఎంతో దీవించారు, ఎంతో ఆశీర్వదించారు. హల్లెలూయా.
ఇప్పుడు నిన్ను ఒక విలువైన పాత్రగా దేవుడు చెప్పండి చేసుకున్నారు. లోకములో ఉన్నప్పుడు నీ విలువ బాగుందా? ఇప్పుడు దేవునిలోకి వచ్చాక నీ విలువ బాగుందా? లోకములో ఉన్నప్పుడు నీ బ్రతుకు బాగుందా? దేవునిలోకి వచ్చాక నీ బ్రతుకు బాగుందా? కొందరే చెప్తున్నారు, కొందరు అస్సలు మౌన వ్రతం చేస్తున్నారు. కొంతమంది హల్లెలూయా, మౌన వ్రతం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడవలసిన సమయం. మీ నోటి మాట విన్న దేవుడు అవును నా బిడ్డ ఒప్పుకుంటుంది, నా ఎదుట ఒప్పుకుంటుంది, నేను ఒకప్పుడు పిచ్చి మొక్కని, ఇప్పుడు దేవునిలో ఒక నిజమైన ద్రాక్షవల్లిగా దేవుడు నన్ను మార్చుకున్నాడని నా బిడ్డ ఒప్పుకుంటుందని దేవుడు నిన్ను చూసి సంతోషపడాలి. నీ సాక్ష్యము చాలా అవసరం. ఒకప్పుడు దేవుడి దగ్గర ఏదైతే నువ్వు కావాలని నోరు తెరిచి అడిగావో ఇప్పుడు అదే నోరుతో అవును ప్రభువా నేను ఒకప్పుడు పిచ్చి మొక్కని, ఇప్పుడు నీలో అంట కట్టబడిన ద్రాక్షవల్లినేనని నువ్వు ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒకప్పుడు నీ విలువ ఏమీ లేదు, ఎక్కడ విలువ లేదు నీకు, కానీ దేవుడు నిన్ను ఒక విలువైన పాత్రగా మార్చివేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఎంత విలువో, సంఘములో విలువ ఉంది, సమాజములో విలువ ఉంది, నీ ఇంట్లో కూడా నీకు ఇప్పుడు విలువ వచ్చింది, విలువ పెరిగింది. కువైట్ వచ్చాక నీ విలువను దేవుడు చెప్పండి చాలా పెంచాడు, చాలా పెంచి. వాళ్ళకి ఇంట్రా బాబు కొయిట ఊళ్ళల్లో వాళ్ళ కట్టపోతే మనం కడతామా ఏంటి? ఇల్లు వాళ్ళ కట్టపోతే మనం కడతామా అలాంటి వస్త్రాలు? వాళ్ళు ధరించకపోతే అలాంటి బంగారం మనం ఎక్కడ ధరిస్తాం? వాళ్ళు కొయిట వాళ్ళు అని చెప్పుకునేటట్టుగా. అంటే నీ విలువ చెప్పండి. ఒకప్పుడు అదే నోడుతో నేనేం చేశారు? అవమానపరిచారు. లేబర్ పనులు చేసుకుంటున్నారు, బాత్రూమ్లు కడుక్కుంటున్నారు అని అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అదే నోడుతో ఏమంటున్నారంటే కట్టాలంటే వాళ్ళ కట్టాలి, మా ఊర్లో ఆ కొయిట వాళ్ళు కట్టారల్లో కొయిట ఇల్లు వచ్చిన తర్వాత అని నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ రోజున. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రతి అవమానాన్ని ఆయన రెట్టింపు ఘనతగా మార్చివేశాడు. హల్లెలూయా. దేవునికి ఏది తక్కువ చేయలేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అవును ప్రభువా నీవు నన్ను దీవించావు, అవును ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించావు, అవును ప్రభువా నువ్వు నా బ్రతుకుని మార్చివేశావు. విలువలేని సున్నాగా ఉన్న నా ప్రక్కన నువ్వు వచ్చి నిలబడిన తర్వాత నా విలువ 10 రెట్లు పెరిగిపోయింది. హల్లెలూయా. ఎంత భాగ్యాలు అనుభవిస్తున్నావో తెలుసా? పరలోకపు దీవెనలు ఎన్ని అనుభవిస్తున్నావో తెలుసా? దీనికి మనం చెప్పుకునే ఒక మంచి మాట ఏంటంటే, చాలామంది ఇదే మాట, నేను మామూలుగా కష్టపడలేదు, రాత్రి పగలు ఎముకలు కరిగిపోయేలాగా కువైట్ దేశంలో కష్టపడ్డాను. ఎండకి కొవ్వొత్తు కరిగినట్టు కరిగిపోయారా? అంటే అరిగిపోయారా? ఒకప్పుడు ఇండియా దేశాన్ని నుంచి వచ్చేటప్పుడు మీ బరువు చూసుకోండి, ఇప్పుడు కువైట్ దేశంలో మీ బరువు ఎంతో చూడండి, ఎంత కరిగారో తెలుస్తుంది. హల్లెలూయా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు 40-45 లేకపోతే 50, ఇప్పుడు 80, 85, 90. ఎక్కడ కరిగావు నువ్వు? ఎక్కడ అరిగిపోయావు? హల్లెలూయా. విలువే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత వెయిట్ కూడా, ఒక హైట్ ఒకటే పెరగలేదేమో కానీ వెయిట్ కూడా దేవుడు పెరిగేటట్టు. అంటే ఎప్పుడు కూడా పెరుగుదల, అంటే ఎదుగుదల, అంటే అభివృద్ధి, అంటే ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపుతున్నాడని అర్థము. దేవునికి స్తోత్రం. ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఇలాగ ఉన్నాం, అనారోగ్యాలతో ఉంటే అంతరించుకుపోతాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆరోగ్యముగాను, ఆత్మీయంగాను, అభివృద్ధి పరంగాను దేవుడు మనల్ని దీవిస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, మేలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బట్టి నీ విలువ పెరిగింది, దేవుని బట్టి నీ స్థితి మారింది, దేవుని దీవెన నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది. లోకములో పాపిగా మిగిలిపోవలసిన నిన్ను, శాపగ్రస్తునిగా ఉండిపోవలసిన నిన్ను, నశించిపోవలసిన నిన్ను రక్షణతో దేవుడు నిన్ను అలంకరించి ఇక్కడ బల్లారాధనలో దేవుడు నిన్ను మోకాళ్ళ మీద ఉంచి ఆయన శరీర రక్తాలతో నిన్ను పోషిస్తున్నటువంటి మహనీయుడైన దేవుడు. హల్లెలూయా. నీ విలువ పెరిగింది కాబట్టే ఇక్కడ ఒక దైవజనుడు నిలబెట్టుకుని
నీకు ఎల్లప్పుడూ శరీరమును ఆయన రక్తమునిచ్చి నిన్ను ఆయన పోషిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఇక్కడ ఎవరికైనా అసంతృప్తిగా ఉంటే ఈ రోజున ఆ అసంతృప్తిని మీ మనసులోంచి తీసివేసి ఇక్కడి నుంచి మీరు తృప్తి కలిగిన వారిగా వెళ్ళాలని నేను దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చాలామందికి తృప్తి లేదు. దేవుడు ఎన్ని చేసినా, ఎంత దీవించినా, ఎంత ఆశీర్వదించినా, ఎంత మేలు చేసినా, ఇక్కడ కొంతమంది చచ్చిపోతారని డాక్టర్లు చెప్పినా, దెయ్యాలు పట్టుకుని పీడించబడినా ఇప్పటికీ దేవుడు బ్రతికించుకుని ఆయుస్సుని పెంచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడో చచ్చిపోవలసిన నన్ను ఈ కువైట్ దేశాన్ని తీసుకొచ్చి ఇంత విలువైన పాత్రగా దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఎప్పుడైనా నీ సాక్ష్యాన్ని గుర్తు చేసుకున్నావా? ఎంతోమంది చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఎంతోమంది అనారోగ్య బలహీనతలకు గురైన వాళ్ళు. కొంతమంది అంటారు చేతబడి చేసిన వాళ్ళు కూడా, మంచం పట్టేసిన వాళ్ళు కూడా, భూతాలు పిశాచాలు పట్టి పీడించేసి ఈ మనిషిని నేను ఇంక ఉంచును, నేను తీసుకెళ్ళిపోతానన్న వాళ్ళని కూడా దేవుడు మరణము నుండి తప్పించి బ్రతికించుకుంటున్నాడు. ఇది దేవుని కృప. ఇక్కడ ఉన్న చాలామందిలో దెయ్యాలు పట్టి పీడించబడిన వాళ్ళు ఉన్నారు, శాతబడి శక్తుల చేత పీడించబడిన వాళ్ళు ఉన్నారు, రోడ్డు ప్రమాదాలకు గురైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మంచం పట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని దేవుడు తిరిగి బలపరిచి బ్రతికించుకుని ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటున్నాడు. పాటలు పాడించుకుంటున్నాడు, ఆయన ఆరాధన చేయించుకుంటున్నాడు, మోకాళ్ళ ప్రార్థన చేయిస్తున్నాడు. సంఘములో ఒక విలువైన పాత్రగా దేవుడు నిన్ను చెప్పండి మార్చుకున్నాడు. ఇందాకంటున్నాను కదా, ఇప్పటికి ఇదే మాట అంటాను ఎన్నిసార్లైనా. ఒకప్పుడు లోకములు ఉన్నప్పుడు మనం పిచ్చి మొక్కలం, ఇప్పుడు ఆయనలో అంటకట్టబడిన చెప్పండి ద్రాక్ష తీగలం. మామూలు ద్రాక్ష తీగలం కాదు, మంచిగా దేవుల్లో ఫలిస్తున్న ద్రాక్ష తీగలం. హల్లెలూయా. దేవుడు మనకి ఏది తక్కువ చేయలేదు. ఇప్పుడు ఎప్పటికీ ఇదే చెప్పు, దేవుడు నాకు ఎన్నడూ ఏది తక్కువ చేయలేదు. ఇంకా ఏదైనా ఉంటే అది నాలో ఉంది లోపం. నేనే ఆయనకు సరిగా విధేయత చూపలేకపోతున్నాను, నేనే ప్రతి శుక్రవారం మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, నేనే బైబిల్ చదవలేకపోతున్నాను, నేనే ప్రార్థన చేయలేకపోతున్నాను, నేనే దేవుని కానుక ఇవ్వలేకపోతున్నాను, నేనే నా సాక్ష్యాన్ని దాచిపెట్టుకుని దేవుడు నా పక్షంగా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఎప్పటికెవరికి నేనే చెప్పలేకపోయాను. ఏదైనా లోపం ఉన్నా, పాపం ఉన్నా, దోషం ఉన్నా, అవిధేయత ఉన్నా నాలోనే ఉంది. కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదని చెప్పాలి మనం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నీ జీవితంలో అన్యాయస్తుడు కాదు. దేవుడిని ఎప్పుడు అపార్థము చేసుకోకు. దేవుడు ఎవ్వరికి చేయలేనని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేశాడు, చేస్తున్నాడు. ఇంకా నీ జీవితంలో తృప్తి లేకుండా ఉంటే, దేవుడు నాకేదో చేయలేదని బాధపడుతూ ఉంటే దేవునికి వేదన కలుగుతుంది. అమ్మ ఇంత చేశాను కదా, ఇంత దీవించాను కదా, ఇంత ఆశీర్వదించాను కదా, ఇంకా ఇదంతా నీ వల్లే, నీ కష్టం వల్లే జరిగింది అనుకుంటున్నావు. కానీ నేను దీవించడం వల్ల నీ బ్రతుకు మారిందని అనుకోకుండా నన్ను అపార్థం చేసుకుంటున్నావని దేవుణ్ణి బాధ పెట్టేవారుగా మనం చెప్పండి ఉండకూడదు. ఈరోజు నువ్వు అనుభవించేది ప్రతి సుఖమైన, సౌఖ్యమైన, నీ ఒంట్లో ఉన్న ఆరోగ్యమైన, నీ ముఖములో ఉన్న చిరునవ్వైన దేవుని కృప వలన మాత్రమే మనం అనుభవిస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రభు అంటున్నారు, నీకు న్యాయము చెయ్యుట చెప్పండి నాకు ఇష్టం, నిన్ను దీవించటం నాకు ఇష్టం, నిన్ను ఆశీర్వదించటం నాకు ఇష్టం, నా మందిరములో నిన్ను చూడాలని నాకు ఆశ, నువ్వు సాక్ష్యం చెప్పాలని నాకు ఆశ, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని నేను అనుకుంటున్నాను. ఎంత ఉన్నతమైన ప్రేమ దేవునిది. హల్లెలూయా. నేను దీవించే దేవుడి దగ్గరికి ప్రతి శుక్రవారం ఎలా రావాలి? పరుగులెత్తుకుంటూ రావాలి నువ్వు. హల్లెలూయా. ఏదో బలిచ్చే మేకపోతును తాడుగట్టుకుని గుడి దగ్గరికి ఈడ్చుకెళ్ళినట్టుగా బలవంతంగా, అతి కష్టంగా, ఇబ్బందిగా ప్రతి వారం అడక్కమ్మ నన్ను రమ్మని, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడే వస్తాను, ప్రతి వారం నాకెక్కడ కుదురుతుంది? అయ్య బాబాయ్, చాలా బిజీ అయిపోయి కొయిట వచ్చిన తర్వాత నీ ఖాళీ లేదు, సమయం లేదు.
దేవునితో గడపాలంటే నీకు ఇబ్బందిగా ఉందేమో. అదే స్నేహితులతో, మనుషులతో మాట్లాడాలంటే నీకు సమయం చాలా అనుకూలంగా అనిపిస్తుంది. లేదు లేదు లేదు, ఈ రోజున మనుషులను బట్టి నీ స్థితి మారలేదు, మనుషులను బట్టి నీ బ్రతుకు మారలేదు. కేవలం నిన్ను దీవించిన దేవుణ్ణి బట్టి నీ బ్రతుకు మారింది. నిన్ను ఆశీర్వదించిన దేవుని బట్టి నీ బ్రతుకు మారింది. కేవలం నీ బ్రతుకును మార్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నువ్వు బ్రతుకున్నంతకాలం ఇదే చెప్పు, నా విలువ దేవుని బట్టి పెరిగింది, నా బ్రతుకును దేవుడు మార్చివేశాడు, ఆయన నాకేది తక్కువ చెయ్యలేదు, ఆయన నాకేమీ తక్కువ చేయలేదు. ఈ మాట చెప్పాలి నువ్వు, ఈ మాట నువ్వు ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇంకా జీవితం లేదనే కొద్దిపాటి కొదువులు ఉన్నాయా? ఉండని. అవి ఉంటేనే కదా నువ్వు ప్రార్థన చేస్తావో, అవి ఉంటేనే కదా మందిరానికి వస్తావో, అవి ఉంటేనే కదా దేవుని పాదాలు నువ్వు పట్టుకుంటావో, నాకు ఇది చెయ్యమని ఆయన అడగగలుగుతావో. అసలు అన్నీ నీకు ఇచ్చేస్తా ఉంటే నువ్వు అసలు ప్రార్థనే చెయ్యవు, మందిరానికే రావు. కొన్ని కొదువులు ఉండనివ్వండి, అవి ఉండటం మనకి ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిందికి ఇంకా చదివితే, ఒకడు అన్యాయముగా సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము, సత్యక్రియను బట్టి వారి క్రియాఫలము వారికి ఇచ్చుచున్నాను, వారితో నిత్య నిబంధన చేయుదును, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును. నిన్నే కాదంట, నీ పిల్లలను కూడా ఏం చేస్తాడంట? ప్రసిద్ధి జనాంగముగా, అంటే ఎక్కడున్నా ఒక పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిగా రానున్న దినాల్లో మీ బిడ్డల్ని ఉన్నతమైన స్థలముల మీద దేవుడు నిలబెట్టబోతున్నారు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కూడా దేవుని నామమై, నమ్మిన వారు మాత్రమే చప్పలు కూడా దేవుని నామమై పడతారు. హల్లెలూయా. కేవలము ఈ దీవెన, ఈ ఆశీర్వాదం నీతో మాత్రమే ఆగిపోవట్లేదు, నీ పిల్లల పట్ల కూడా దేవుడు ఉన్నతమైన ఉద్దేశములు ఆయన కలిగి ఉన్నారంట. హల్లెలూయా. ఏమని నిబంధన చేస్తున్నాడంట ఆయన, జనములలో వారి సంతతి, ఫలానా వాళ్ళ కూతురు, ఫలానా వాళ్ళ కొడుకు ఇవాళ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని చెప్పుకునేటట్టుగా నీ బిడ్డలు ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఇంకా ఏంటి? ఈ మాట బలంగా గుర్తుపెట్టుకోండి, వారు యెహోవా వలన ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు. బిగ్గరగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడదామా? హల్లెలూయా. ఒరే ఆడేంట్రా, ఒకప్పుడు కాళ్ళు కూడా చెప్పులు ఉండేవి కాదు, ఆడు ఇండు పూరి గుడిసెలే ఉండేది. ఈ రోజున ఆడేంట్రా అలాంటి మేడ కట్టేశాడు, ఆడేంట్రా అలాంటి వస్త్రాలు తొడుగుతున్నాడు, వాడేంట్రా వాహనాల్లో కారులో తిరుగుతున్నాడు అని ఎవరైనా పక్క వాళ్ళు అడిగితేనంట ఆ ఊరోళ్ళు ఏం చెప్పుకుంటారంట? వాళ్ళని దేవుడు అలా దీవించేశాడు రా. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. దీవించే దేవుడు మనకు తోడై ఉంటే మనకి ఏ కొదువ? యెహోవా నా కాపరి, అమ్మా నాకు లేమే తెలియదు, నాకు కరువు అంటే ఏంటో తెలియదు. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఏమని చెప్పుకుంటారంట లోకము? ఏమని చెప్పుకుంటారు? యెహోవా ఆశీర్వదించిన జనము మనం. హల్లెలూయా. మనం ఎవరము? యెహోవా చేత ఆశీర్వదించబడిన జనము. యెహోవా ఎవరు? ఈ భూమిని ఆకాశమును చేసినటువంటి దేవుడు. హల్లెలూయా. యెహోవా దేవుడు ఎవడు? నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ పాపాలని తన రక్తములో కడిగివేసినటువంటి వాడు, నేను ఒక విలువైన పాత్రగా మార్చివేసిన దేవుడు. ఈ మాట చదువుతున్నప్పుడు నిజమే కదా, ఒకప్పుడు శాపగ్రస్తులు, ఒకప్పుడు దరిద్రులు, ఒకప్పుడు ఎందుకు పనికిరానటువంటి వారం ఈ రోజున దేవుని చేత ఆశీర్వదించబడిన జనముగా మనం పిలువబడుతున్నాము. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇంకా కింద వచ్చిన చూస్తే, శృంగారమని పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను దేవుడు మనల్ని ఎలా మారుస్తున్నాడో అమ్మా. ఒకప్పుడు మనం ఒక పిచ్చి మొలకం వేసుకుని, పిచ్చి మొఖాలు వేసుకుని
చింపురు జుట్టుతోటి పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చే అలాంటి బ్రతుకులు మన యొక్కప్పుడు. నేనంటలేదు, వాక్యమే చెప్తుంది. ఇప్పుడు నిన్ను దేవుడు అంటున్నాడు, పెండ్లి కుమార్తెగాను పెండ్లి కుమారునిగాను దేవుడు అలంకరించి వేశాడంట, ఆశీర్వదించాడంట. హల్లెలూయా. నిజమే. ఎంత మార్పు వచ్చేసింది. పిచ్చి వాలకంలోంచి పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తె ఏం ధరించి చేస్తున్నాడని, శృంగారం అనే బాగా ధరింపచేసి. దేవునికి స్తోత్రం. ఇంకా క్రిందకు చూస్తే, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడితే దేవుని నామమున మహిమపడదామా. హల్లెలూయా. ఏమి ధరింపజేశాడు? రక్షణ వస్త్రమును. ఆ రక్షణ వస్త్రం ఎంత ఖరీదు ఉంటుంది? ఎంత ఖరీదు ఉంటుంది అమ్మా? చాలా ఖరీదైనది. ఖరీదైన రక్షణ వస్త్రానికి అసలు మనం వెల కట్టలేము. దేవునికి స్తోత్రం. ఒక రోజున ఈ లోక భాగ్యాలతో పాటు పరలోక సౌభాగ్యాలు కూడా మనం ఒక రోజున అనుభవించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహదానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఒక రోజున పరలోక రాజ్యములో పెండ్లి కుమారునిగాను పెండ్లి కుమార్తెగాను దేవుడు సిద్ధపరిచి ఆయన రాజ్యానికి మనల్ని కొనుపోబోతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఎంత దరిద్రులమో, ఒకప్పుడు ఎంత పేదవారమో, ఒకప్పుడు విలువలేని వారమో, దేవుడు విలువైన అమూల్యమైన పాత్రగా దేవుడు మనల్ని మార్చివేసి ఉన్నాడు. దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ఖచ్చితంగా ఈ పూట మనం ఇక్కడ ఒప్పుకునే ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అవును ప్రభువా, వాక్యము ద్వారా నీ దైవజనుల్లో నుండి నాతో మీరు మాట్లాడారు. ఒకప్పుడు నిజముగానే విలువ లేనటువంటి వాడను, ఒకప్పుడు నిజముగానే ఆశీర్వాదము లేనటువంటి వాడను, ఒకప్పుడు నేను ఎంతో దరిద్రాన్ని, కరువుని, బాధల్ని, కష్టాలని, కళ్ళని అనుభవించాను. ఈ రోజున పిచ్చి మొక్కలా ఉన్న నన్ను నీలో అంటకట్టబడిన ద్రాక్షతీగా మార్చివేశావు. అలాగే దేవుడు మనల్ని ఎప్పుడు ఎలా చూడాలనుకుంటున్నాడంట? ఒక పెండ్లి కుమారునిగాను పెండ్లి కుమార్తెగాను చూడాలనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మన ఎడల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మన పిల్లల్ని ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచుతాడంట. మనల్ని చూసిన వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని చెప్పుకుంటారంట. అంతటి భాగ్యం దేవుడు మనకిచ్చారు. ఎల్లప్పుడూ ఆయనకి విధేయులమై ఉండి దేవుని సేవలో పాలు పంపులు పొందొచ్చు. దేవుని పరిచర్యలో మనం వాడబడుతూ ఆయనకి లోబడి బ్రతుకుదాము. ఈ మాటలు మనం వినికిట్లో ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడుగు మా దేవ, మీ మహిమగల నామముకు స్తోత్రాలు. ఎంతైనా నువ్వు నమ్మదగినటువంటి దేవుడవు తండ్రి. అందరూ ప్రార్థన చేయాలి, ఎవరు మౌనంగా ఉండొద్దు. నిజంగా ఒప్పుకుందాం ఈ రోజున. అవునయ్యా, ఒకప్పుడు విలువలేని దాననయ్యా, విలువలేని వాడనయ్యా, ఎవరు ఒకప్పుడు నన్ను గుర్తించలేదయ్యా. అయ్యా, అందరూ చీదరించిన వారేనయ్యా. పెంట కుప్పల నుండి దీనులను, నేల నుండి దరిద్రులను పైకెత్తుతానన్న మాట నా జీవితంలో నెరవేర్చిన మహనీయుడా, నీకు స్తోత్రాలు. అయ్యా, నేను పొందిన ప్రతి అవమానాన్ని నా జీవితంలో నీవు ఆశీర్వాదంగా మార్చిన దేవా, మీకు స్తోత్రములు. నిందలను బహుమానాలుగా మార్చిన దేవా, ఏ జనమైతే, ఏ ప్రజలైతే నన్ను ఎక్కిరించారు, ఏ ప్రజలైతే నన్ను అవమానపరిచారు, ఏ లోకమైతే నన్ను చిన్న చూపు చూచిందో అయ్యా, ఒకప్పుడు శాపగ్రస్తునిగా పిచ్చి మొక్కలా ఉన్నటువంటి నన్ను ఈ రోజున అమూల్యమైన వానిగా మార్చివేసిన తండ్రి, నీకు స్తోత్రాలు. నా బ్రతుకు మార్చావయ్యా, నా స్థితిని మార్చావయ్యా. నా పిల్లలను కూడా నీవు రెట్టింపు ఘనత కలిగిన వారిగా చేస్తున్నావు నాయనా. నన్ను చూచిన వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని చెప్పుకునేటట్టు చేసావు తండ్రి.
అయ్యా, ఈ లోకమునను ఒక పిచ్చివాడిగా చూస్తే నువ్వు అంటున్నావు, పిచ్చివాడిగా ఈ లోకమునను చూస్తే నువ్వు బాధపడకు, నిన్ను నేను పెండ్లి కుమారునిగా చూడస్తాను, నిన్ను పెండ్లి కుమార్తెగా నేను చేస్తానని ఒక రోజున మీ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా సిద్ధపరుస్తున్న మహనీయుడానికి వందనాలు. విన్నటువంటి వాక్యమును ప్రతి ఒక్క బిడ్డ హృదయములో భద్రపరచండి. ఇంత చేసావు కదయ్యా మా కోసం, మరి నీ కోసం మేము ఏదైనా చేయగలుగుతున్నామా? మీకోసం మేమేమైనా ఇవ్వగలుగుతున్నామా? నీ సేవకు మేము సహకరించగలుగుతున్నామా? మీ పరిచర్యకి గుప్పుళ్ళు తెరవగలుగుతున్నామా? మీ పరిచర్య నిమిత్తం ఇవ్వాల్సిన దశభాగమును కానుకలు మేము నమ్మకముగా ఇవ్వగలుగుతున్నామా? అయ్యా, ఇంత నువ్వు చేస్తే నీ కొరకు ఎంతో కొంత మేము చెయ్యాలయ్యా. బ్రతుకుండగానే చెయ్యాలయ్యా, ప్రాణం ఉండగానే చెయ్యాలయ్యా, ఆరోగ్యం ఉండగానే చెయ్యాలయ్యా. మా దగ్గర ఉన్నప్పుడే మీ కొరకు చెయ్యాలి తండ్రి, లేనప్పుడు మేమేమీ చేయలేమయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని మీ పనిలో, మీ సేవలో నమ్మకమైన వారుగా వాడుకొని ఇంకా ఈ పనిని, ఈ జీవంగల దేవుని సంఘ పరిచర్యలను వృద్ధిలోనికి తీసుకొచ్చి ఈరోజు నీ సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి స్తుతి ఘనత కీర్తి మహిమ ప్రభావాలు మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.